హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ లైఫ్. ఇవాళ వీడియో వచ్చేసి మొక్కజొన్న గారెలు టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొక్కజొన్న గారెలు బూరెలు కూడా అనొచ్చండి. బై ద బై ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ కాదండి, నాటు మొక్కజొన్న కంకులు. ఈ మొక్కజొన్న కంకులతో బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు 2 కప్పుల మొక్కజొన్న గింజలు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసుకొని, మాకు ఆ స్వీట్ సరిపోద్దండి, ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా స్వీట్ వేసుకొని బాగా పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకొని ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేసిన దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. గోధుమ పిండి ఎందుకు వేస్తున్నామంటే కన్సిస్టెన్సీ కోసం అండి. ఉత్తి ఆ పిండి వేస్తే జావుగా మనకి బూరెలు రావు. కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసుకుంటే బూరెలు పట్టుకొని మంచిగా వేయటానికి వస్తుంది. ఈ గోధుమ పిండి ప్లేస్లో కొంతమంది బియ్యం పిండి కూడా వేసుకుంటారు. గోధుమ పిండి లేదా బియ్యం పిండి ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే గోధుమ పిండి వాడతాం, అది మీ ఇష్టం. గోధుమ పిండి వేసుకొని మొత్తం కలిపేసుకొని, ఇవి నాటు మొక్కజొన్న గింజలు, అలాగే ఇవి మేము లేత కంకులు తీసుకున్నాం కాబట్టి కొంచెం బెల్లం వేయగానే కొంచెం జావగా అయింది కాబట్టి ఇంకొంచెం గోధుమ పిండి ఎక్కువ వేసుకున్నాము. ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని దాని మీద బూరెల్లాగా ఒత్తుకోవాలి. చెయ్యి తడుపుకుంటూ ఉంటే మంచిగా బూరెలు వేయడానికి ఉంటుంది. నూనె బాగా వేడయ్యాక ఆ బూరెల్లాగా ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది హాట్గా చేసుకుంటారు. ఇక్కడ బెల్లం ప్లేస్లో కొంతమంది పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి హాట్ చేసుకునేవాళ్ళు హాట్ చేసుకుంటారు. మాకైతే స్వీట్ ఇష్టం కాబట్టి మేము స్వీట్ మొక్కజొన్న బూరెలు చేసుకున్నాం. కొంతమంది బూరెలు అంటారు, కొంతమంది గారెలు అంటారు. మీ ప్లేసెస్లో ఏమంటారో చూడండి. మేమెందుకు బూరెలు అంటామంటే ఇవేమో మొక్కజొన్న బూరెల్లా గొబ్బుతున్నాయి కాబట్టి బూరెలు అన్నాము. చూడండి, ఇలా మా మమ్మీ చెయ్యి తడుపుకుంటా ఒక్కొక్కటి ఎలా వేస్తుందో అలా 2-3 వాయలు వేసాక చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మంచిగా గారెలు వచ్చాయనేసి వచ్చిన చూడండి ఎంత బాగా ఉబ్బి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కరకరలాడవండి, మెత్తగా ఉబ్బి ఇలా తుంపితే మెత్తగా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.